Hi students, good morning one and all. ఈరోజు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగంలో భారతదేశంలో భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ను తీసుకుందాం. ఇందులో అసలు భూ సంస్కరణలు అంటే ఏంటి, దాని నిర్వచనం, తర్వాత భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు, భారతదేశంలో భూ సంస్కరణలు ఎన్ని రకాలుగా అమలు చేయడం జరిగింది, తర్వాత భూ సంస్కరణల యొక్క అమలులో వైఫల్యాలు, ఎటువంటి లోపాలు ఉన్నాయి, వీటి గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. మొట్టమొదట భూ సంస్కరణలు అంటే ఏంటి అన్నప్పుడు భూమి యాజమాన్య హక్కులు పునర్వ్యవస్థీకరించడాన్నే భూ సంస్కరణలు అని పిలవచ్చు. భూమిపైన ఉన్న యాజమాన్య హక్కులను పునర్వ్యవస్థీకరించడాన్నే భూ సంస్కరణలు అనవచ్చు. అయితే భూమి లేని గ్రామీణ కుటుంబాలు, చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలు పరిరక్షించడానికి భూ సంస్కరణలు భూమి పునఃపంపిణీకి సహాయపడతాయి. అంటే ఎవరికైతే భూమి లేదో, ఎవరైతే ఉపాంత రైతులు, చిన్న రైతులు ఉన్నారో వాళ్లకు వాళ్ళ ఆధీనంలో ఉండే కమతం పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పుడు భూ సంస్కరణల అమలు ద్వారా మిగులు భూమిని సేకరించి భూమి లేని వారికి, చిన్న కమతాలు కలిగిన ఉపాంత రైతులు, వ్యవసాయ శ్రామికులు, తర్వాత చిన్న రైతులకు, ఉపాంత రైతులకు, వ్యవసాయ శ్రామికులకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సేద్య భూమి పంచి భూమి పంపిణీ విషయంలో సామ్యవాదాన్ని, సమాన న్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలో భూ సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భూ సంస్కరణల అమలు ద్వారా భూమి యాజమాన్య హక్కులను పునర్వ్యవస్థీకరించడం అనేది జరుగుతుంది. మరి ప్రత్యక్షంగా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకొని వ్యవసాయ నిర్మాణంలో మార్పులను తీసుకొని రావడాన్ని భూ సంస్కరణలు అని కూడా పిలవచ్చు. భూమి యాజమాన్య హక్కులను పునర్వ్యవస్థీకరించడాన్ని భూ సంస్కరణలు అనొచ్చు. ప్రత్యక్షంగా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకొని వ్యవసాయ నిర్మాణంలో మార్పులను తీసుకొని రావడాన్ని భూ సంస్కరణలు అనవచ్చు. భూ సంస్కరణలు వ్యవసాయ రంగంలో వ్యవసాయపరమైన అంటే వ్యవస్థాపరమైన మార్పులను తీసుకొని రావడం కోసం తోడ్పడతాయని చెప్పవచ్చు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టే భూ సంస్కరణలు అనేవి వ్యవసాయ రంగంలో వ్యవస్థాపూర్వక మార్పులను ప్రవేశపెట్టడం అనేది, మార్పులను తీసుకొని రావడం అనేది జరుగుతుంది. వ్యవస్థాపూర్వక మార్పులు అంటే కొద్దిమంది ఉన్న భూస్వాముల చేతుల్లో ఉండే భూములు భూమి లేని వారికి, చిన్న కమతాలు కలిగిన ఎక్కువ మంది చిన్న వ్యవసాయదారులు, ఉపాంత రైతులకు పంచి పెట్టడాన్ని, అదేవిధంగా జమీందారులు, జాగీర్దారులు, తర్వాత ఇనాందారులు ఇలాంటి మధ్యవర్తులను తొలగించి వాస్తవంగా సాగు చేసే రైతులకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కల్పించడం కోసమే భూ సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 1951లో భూ సంస్కరణలు అమలు చేస్తున్న సందర్భంలో భారత ప్రణాళికా సంఘం భూ సంస్కరణల యొక్క లక్ష్యాలను ప్రకటించింది. ప్రణాళికా సంఘం 1951లో భూ సంస్కరణల లక్ష్యాలను కొన్నిటిని తెలిపింది. వాటిని గురించి తెలుసుకుంటే భూ సంస్కరణల అమలు ద్వారా ఏం సాధించాలనుకున్నారో మనకు స్పష్టంగా అర్థం కావడం అనేది జరుగుతుంది. భూ సంస్కరణల యొక్క ప్రధాన లక్ష్యం భూస్వాముల దోపిడీ నుండి
కౌలుదారులను రక్షించడం. అంటే పెద్ద భూస్వాములు వందల వేల ఎకరాలను కలిగి ఉండి వారు సొంతంగా సాగు చేసుకోకుండా కౌలుకు ఇచ్చి కౌలుదారులను దోపిడీ చేయడం అనేది జరుగుతూ ఉండేది. ఎక్కువ కౌలు పరిమాణం వసూలు చేయడం, కౌలుదారులను ఎప్పుడు పడితే అప్పుడు భూమి నుంచి తొలగించడం, తరచుగా కౌలు పరిమాణాన్ని పెంచుతూ ఉండడం, ఇలాంటి అనేక పరిస్థితులను కౌలుదారులు ఎదుర్కొని వ్యవసాయం మీద శ్రద్ధ చూపే పరిస్థితులు లేని విధంగా భారతదేశ వ్యవసాయ రంగం మారిపోయింది. మరి సాగు చేసే రైతులకు భూమిపై వ్యవసాయంపై శ్రద్ధ ఉన్నప్పుడే ఎక్కువ ఉత్పాదకతను సాధించవచ్చని భావించిన భారత ప్రభుత్వం భూ సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగంలో వ్యవస్థాపూర్వక మార్పులు ప్రవేశపెట్టాలి, ప్రభుత్వానికి రైతులకు మధ్య నుండే మధ్యవర్తులను తొలగించాలనే ఉద్దేశంతో 1951 నుంచి ప్రణాళికలను ఈ భూ సంస్కరణలను అమలు చేయడం అనేది జరిగింది. అయితే లక్ష్యాలలో రెండవది ఏంటంటే వారసత్వంగా సంక్రమించిన భూ వ్యవసాయ నిర్మాణం నిర్మూలించడం. అంటే తాత ముత్తాతల నుంచి భూస్వాములకు కానీ లేదా జమీందారులకు కానీ జాగీర్దారులకు కానీ ఇనాందారులకు కానీ వారసత్వంగా సంక్రమించిన భూ వ్యవసాయ నిర్మాణం అంటే భూమి యొక్క యాజమాన్య హక్కులను తొలగించి దాన్ని ఆ భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని వారికి పంచాలనే ఉద్దేశంతో భూ వ్యవసాయ నిర్మాణాన్ని అంటే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టిన మధ్యవర్తులన్నింటినీ వాళ్ళందరినీ వారసత్వంగా వచ్చిన హక్కులన్నింటినీ తొలగించి రైతుకు ప్రభుత్వానికి మధ్యన ప్రత్యక్ష సంబంధం ఏర్పరచాలనే లక్ష్యం రెండవ లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత కౌలుదారులకు భూములను సాగు చేసే కౌలుదారులకు భద్రత కల్పించాలనే మరొక లక్ష్యం. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల స్థితిగతులు మెరుగుపరిచి సమాన అవకాశాలను కల్పించడం అనేది 4వ లక్ష్యంగా ప్రణాళిక సంఘం పేర్కొంది. భూ సంస్కరణల యొక్క 4వ లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల స్థితిగతులు మెరుగుపరిచి సమాన అవకాశాలను కల్పించడం. నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు భూమిపై యాజమాన్య హక్కును కల్పించడం. భూ సంస్కరణల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే దున్నేవారికే భూమిపై యాజమాన్య హక్కును కల్పించడం. అంటే వాస్తవంగా సాగు చేసే వాళ్ళకే భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలనేది భూ సంస్కరణల యొక్క అంతిమ లక్ష్యం. అది కూడా ఒకటి ఇందులో చేర్చడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు భూమిపై యాజమాన్య హక్కును కల్పించడం, భూమి లేని వారికి భూమిని పంచడం. నెక్స్ట్ భూమి పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, భూసారాన్ని పెంపొందించడం, బంజరు భూములను సాగుయోగ్యంగా మార్చడం, రాతి నేలలు ఇసుక నేలలను సేద్యయోగ్యమైన భూములుగా మార్చడం, నీటిపారుదల వసతి లేని భూములను నీటిపారుదల వసతి కల్పించడం, ఇలాంటి వసతులను కూడా పెంపొందించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం అనేది భూ సంస్కరణల యొక్క లక్ష్యం. నెక్స్ట్ వాస్తవంగా సాగు చేసేవారికి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచడం. ఇంతకుముందే చెప్పిన సాగు చేసే రైతులకు ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులు ఎవరు లేకుండా తొలగించడం అనేది భూ సంస్కరణల యొక్క లక్ష్యాల్లో ఒకటి అని. వాస్తవంగా సాగు చేసేవారికి ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులు ఎవరు లేకుండా ప్రభుత్వానికి సాగు చేసే రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పరచడం అనేది భూ సంస్కరణల యొక్క లక్ష్యం. ఇక అంతిమ లక్ష్యం ఏంటంటే పరిమితంగా ఉన్న భూ వనరులను హేతుబద్ధంగా ఉపయోగించడం. భారతదేశ భౌగోళిక విస్తీర్ణం అనేది పెంచేది కాదు, భూమి సప్లై పూర్తి అవ్యాకోచంగా ఉంటుంది, దాన్ని పెంచలేము. కాబట్టి అందుబాటులో ఉన్న భూ వనరులని హేతుబద్ధంగా అంటే అత్యంత మేలైన పద్ధతిలో అధిక ఉత్పత్తిని ఇచ్చే విధంగా ఉపయోగించడం అనేది భూ సంస్కరణల యొక్క చివరి లక్ష్యం. మరి ఇటువంటి భూ సంస్కరణలు అమలు తీసుకుంటే ఇవి 5 రకాల చర్యల ద్వారా భూ సంస్కరణలు అమలు అనేది జరిగింది. అందులో మొదటిది ఏంటంటే మధ్యవర్తుల తొలగింపు
కార్యక్రమం. భూ సంస్కరణలో మొదటిది మధ్యవర్తుల తొలగింపు. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో శాశ్వత భూమి శిస్తు పద్ధతి అనేది అమలు చేసి ప్రభుత్వానికి నిశ్చితమైన ఆదాయం ప్రతి సంవత్సరం వచ్చే విధంగా బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం ఆ శాశ్వత భూమి శిస్తును వసూలు చేయడం కోసం జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారులు ఇలాంటి వాళ్ళను రైతులకు ప్రభుత్వానికి మధ్యన మధ్యవర్తులుగా బ్రిటిష్ ప్రభుత్వం నియమించేది. వీరు అధిక శిస్తును వసూలు చేసి కొంత ప్రభుత్వానికి చెల్లించి కొంత వీరు తీసుకునేవాళ్ళు. వ్యవసాయ అభివృద్ధికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఈ జమీందారులు కానీ, ఇనాందారులు కానీ, తర్వాత జాగీర్దారులు కానీ శ్రద్ధ చూపేవారు కాదు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భూ వనరుల నుంచి ఆదాయాన్ని ఆశించేదే తప్ప వ్యవసాయ భూములకు పంటల ఉత్పత్తి పెంపొందించడానికి, నీటిపారుదల వసతిని కల్పించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకునేది కాదు. అంటే ఆదాయాన్ని వ్యవసాయ రంగం నుంచి భూమి శిస్తు రూపంలో ఆదాయాన్ని తీసుకునేదే తప్ప వ్యవసాయ అభివృద్ధి కోసం తిరిగి బ్రిటిష్ ప్రభుత్వం కానీ మధ్యవర్తులు కానీ ఎటువంటి చర్యలు చేపట్టేవారు మాత్రం కాదు. ఇలాంటి మధ్యవర్తులను స్వాతంత్రానంతరం ప్రవేశపెట్టిన భూ సంస్కరణలో భాగంగా భారత ప్రభుత్వం తొలగించడం జరిగింది. జమీందారీ విధానాన్ని, మహల్వారీ విధానాన్ని, జాగీర్దారీ విధానాన్ని, ఇనాందారీ విధానాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది. అదొక చర్య. ఇక భూ సంస్కరణలో రెండవ సంస్కరణ కౌలు సంస్కరణలు. అంటే మధ్యవర్తులను తొలగించిన తర్వాత భారతదేశ వ్యవసాయ రంగంలో ఎదురైన మరొక ప్రధాన సమస్య ఏంటంటే కౌలుదారుల సమస్య. అసలు కౌలుదారులని ఎవరిని అంటారంటే సేద్యం చేసే ఉద్దేశంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసే రైతులను కౌలుదారులని పిలుస్తారు. సేద్యం చేసే ఉద్దేశంతో భూస్వాముల నుండి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసే రైతులను కౌలుదారులుగా పిలవడం జరుగుతుంది. మధ్యవర్తుల తొలగింపు తర్వాత భూస్వాముల నుంచి కౌలుదారులకు ఇబ్బందులు మొదలైనవి. ఆ కౌలుదారుల ఇబ్బందులను తొలగించడం కోసం కౌలు సంస్కరణలను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కౌలు సంస్కరణలు 3 రకాలుగా ఉంటాయి. మళ్ళీ ఒకటి కౌలు పరిమాణం నిర్ణయించడం. కౌలు పరిమాణాన్ని నిర్ణయిస్తూ భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తీసుకురావడం జరిగింది. అయితే మొదటి ప్రణాళికలో సాగు చేస్తున్న కౌలుదారుడు తాను పండించిన పంటలో 1/4 వంతు నుంచి 1/5 వంతు కౌలుగా భూమి యొక్క యజమానికి చెల్లించాలి, అంతకంటే ఎక్కువ చెల్లించకూడదనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కౌలుదారుల రక్షణ చట్టం తీసుకురావడం జరిగింది. అయితే ఈ కౌలు పరిమాణం అనేది 1/4 వంతు అంటే పండిన పంటలో 25%, 1/5 వంతు అంటే పండిన పంటలో 20% కంటే ఎక్కువ కౌలును ఎట్టి పరిస్థితుల్లో దేశంలోని ఏ రాష్ట్రాలు కూడా నిర్ణయించకూడదని ప్రణాళిక సంఘం సూచిస్తే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సూచనలకు అనుగుణంగా చట్టాలను తీసుకురావడం జరిగింది. మన హైదరాబాద్ రాష్ట్రంలో ఈ కౌలుదారులను రక్షించడం కోసం కౌలుదారుల రక్షణ చట్టాన్ని కూడా అప్పటి నిజాం కాలంలో ఉన్న ఇనాందారులను తొలగించి కౌలుదారుల రక్షణ కోసం కౌలుదారుల రక్షణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. అయితే వివిధ రాష్ట్రాల్లో కౌలు పరిమాణం వేరువేరుగా ఉండడం, తర్వాత కౌలుదారులు భూమిని సాగు చేసేందుకు వారిలో వారే పోటీ పడడం, ఎక్కువ కౌలు చెల్లిస్తానని భూస్వాముల వద్ద కౌలుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటివి చట్టంలో సూచించిన విధంగా ఆ చట్టాలు అనేవి వాస్తవంగా అమల్లోకి రాకపోవడం కూడా జరిగింది. నెక్స్ట్ కౌలుదారులకు భద్రత కల్పించడం. కౌలు పరిమాణం నిర్ణయిస్తూ చట్టం చేసిన తర్వాత ఎక్కువ కౌలు చెల్లించను చట్టం ఉంది కానీ అడిగిన కౌలుదారులను భూస్వాములు భూమి నుంచి తొలగించే విధానాన్ని ప్రారంభించడం జరిగింది.
అంటే ఎప్పుడు పడితే అప్పుడు కౌలుదారులను భూమి నుంచి తొలగించడం సాధ్యం కాకూడదు. కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ కౌలుదారుల భద్రతకు సంబంధించి కూడా చట్టాలు తీసుకురావాలనే ఉద్దేశంతో భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు భద్రత చట్టాలను కూడా రూపొందించడం జరిగింది. ఈ కౌలు భద్రత చట్టాల్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే, కౌలుదారుడు భూస్వామికి కౌలు పరిమాణాన్ని చెల్లిస్తున్నంత కాలం, సక్రమంగా కౌలు పరిమాణాన్ని చెల్లిస్తున్నంత కాలం అతన్ని సాగు చేసే భూమి నుంచి తొలగించడానికి వీల్లేదు. ఒకవేళ భూస్వామి సొంతంగా వ్యవసాయం తానే చేసుకుంటానని అనే సందర్భంలో మాత్రం కౌలుదారుని తొలగించవచ్చు. అయితే మొత్తం భూమి నుంచి కౌలుదారుని తొలగించకుండా కొంత భూమి కౌలుదారుని ఆధీనంలోనే ఉంచి కొంత భూమి మాత్రమే భూస్వామి సాగు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ చట్టాలు తీసుకురావడం జరిగింది. అవి కౌలుదారులకు భద్రత కల్పించే చట్టం. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కౌలుదారులను భూమి నుంచి తొలగించే విధానానికి స్వస్తి చెప్పి కౌలుదారుడు భూస్వామికి కౌలు పరిమాణం సక్రమంగా చెల్లిస్తున్నంత కాలం భూమి నుంచి తొలగించడానికి వీల్లేదంటూ చట్టాలు తీసుకురావడం. ఒకవేళ సొంతంగా భూస్వామే తన భూమిని సాగు చేసుకుంటా అంటే ఇవ్వవచ్చు, కౌలుదారుని తీసేయవచ్చు. కాకపోతే మొత్తం భూమి నుంచి కౌలుదారుని తీసేయకుండా కొంత భూమి కౌలుదారుని ఆధీనంలో ఉంచి మిగతా భూమి మాత్రమే సొంతంగా సాగు చేసుకోవడానికి భూస్వామి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ చట్టాలు రూపొందించడం జరిగింది. ఇక కౌలు సంస్కరణలో 3వ అంశం యాజమాన్యపు హక్కులు కల్పించడం. మరి భూ సంస్కరణల యొక్క చివరి లక్ష్యం ఏంటంటే, ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసే వారికే యాజమాన్యపు హక్కు కల్పించడం. అంటే కౌలుదారులకు యాజమాన్యపు హక్కు కల్పించాలని దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల ద్వారా కానీ లేదా కౌలుదారుల నుంచి కొంత అమౌంట్ని ఇప్పించడం ద్వారా లేదా ప్రభుత్వమే అమౌంట్ చెల్లించి భూస్వాములకు అమౌంట్ చెల్లించి మిగులు భూమిని స్వాధీనం చేసుకొని ఆ భూమిని కౌలుదారులకు అప్పగించడం లాంటి చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేసింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యలు కోసం చేసిన ఫలితాలు మాత్రం అనుకూలంగా లేవని చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్ కానీ పంజాబ్, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాలలో భూ సంస్కరణలు విజయవంతమైనవి. ఇక మిగతా రాష్ట్రాలలో భూ సంస్కరణలు అనేవి అంత విజయవంతం కాలేదని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ 3వ అంశం భూ కమతాలపై గరిష్ట పరిమితి విధించడం. కౌలు సంస్కరణలు, తర్వాత మధ్యవర్తుల తొలగింపు, ఈ రెండింటికంటే భూ సంస్కరణల అన్నింటిలో భూ కమతాలపై గరిష్ట పరిమితి విధించడం అనే సంస్కరణ చాలా ముఖ్యమైంది. ఈ గరిష్ట పరిమితి నిర్ణయం అనేది 1960 నుండి భూ గరిష్ట పరిమితి చట్టాలను వివిధ రాష్ట్రాల్లో అమలు చేయబడ్డాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఈ చట్టం మొదట ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం అమలు వలన మిగులు భూమిని 23 లక్షల ఎకరాలను సేకరించడం జరిగింది. అయితే ఈ మిగులు భూమి పూర్తి స్థాయిలో సేకరించలేకపోవడం జరిగింది. ఎందుకంటే చట్టం రూపొందించడానికి దానికి అమలుకు మధ్యన కొంత కాలయాపన జరిగేసరికి చాలామంది భూస్వాములు తమ భూములను తమ కుటుంబ సభ్యులు లేకపోతే ఇతర బంధువులు బినామీల పేరు మీద మార్చుకొని తప్పించుకోవడం జరిగింది. కేవలం 23 లక్షల ఎకరాలు మాత్రమే కమతాల గరిష్ట పరిమితి చట్టం అమలు ద్వారా సేకరించడం జరిగింది. అయితే ఈ కమతాల గరిష్ట పరిమితి చట్టంలో వివిధ రాష్ట్రాలలో ఏకరూపతను తీసుకురావడం కోసం 1972లో ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ చట్టానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను రూపొందించడం కూడా జరిగింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు 1972లో సమావేశమై కమతాల గరిష్ట పరిమితి సంబంధించిన చట్టాలు అనేవి అన్ని రాష్ట్రాలలో ఒకే రకంగా ఉండాలనే విషయంలో మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశాలు ఏంటివో ఇప్పుడు మనం చూద్దాం.
నీటిపారుదల సౌకర్యాలు, 2 పంటలకు సంవత్సరానికి 2 పంటలకు నీటిపారుదల సౌకర్యాలున్న వ్యవసాయ భూమి, మంచి సారవంతమైన వ్యవసాయ భూమి ఒక కుటుంబానికి 18 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 1 పంటకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉండి రెండో పంట వర్షాధారం మీద ఆధారపడే పరిస్థితులు ఉన్న భూములైతే ఒక కుటుంబానికి 27 ఎకరాల కంటే మించి ఏ రాష్ట్రంలో కూడా గరిష్ట పరిమితి ఉండకూడదని, అలా కాకుండా పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే వ్యవసాయ భూమి అయితే అట్లాంటి భూమి అంటే 2 పంటలకు 1 పంటకు కూడా నీళ్లు లేకుండా నీటిపారుదల వసతి అసలే లేకుండా ఉండి ప్రకృతి మీద ఆధారపడి సాగు చేసే శెలక భూములు అయితే అవి ఒక కుటుంబానికి 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అని నిర్ణయించడం జరిగింది. అయితే ఒక కుటుంబం యూనిట్గా తీసుకున్నప్పుడు కుటుంబంలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉండాలి అనే దానికి 5 కుటుంబ సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది. భార్య భర్త 3 పిల్లల వరకు ఒక యూనిటు. ఒకవేళ 5 కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే వారికి అదనంగా 1/5 వంతు అంటే 20% భూమిని అదనంగా కలిగి ఉండవచ్చు. ఒకవేళ ఒక కుటుంబంలో 18 సంవత్సరాలు మించిన మేజర్ వ్యక్తులు ఎక్కువగా ఉంటే వారిని మరొక యూనిట్గా భావించి ఆ వ్యక్తికి వేరే భూమి ఉండడానికి అనుమతించడం కూడా జరుగుతుందని ఇందులో పేర్కొనడం జరిగింది. తర్వాత చట్ట పరిధికి నుంచి మినహాయింపులు తగ్గించడం, భూగరిష్ట పరిమితి చట్టానికి కొన్ని మినహాయింపులు గతంలో ఉండేవి, ఆ మినహాయింపులు కొన్నింటిని తొలగించడం కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. తర్వాత సివిల్ కోర్టు పరిధి నుండి గరిష్ట పరిమితి చట్టానికి మినహాయింపును కల్పించడం కూడా ఈ సమావేశంలో జరిగింది. సివిల్ కోర్టు పరిధి నుండి గరిష్ట పరిమితి చట్టానికి మినహాయింపు అంటే భూమి కోల్పోయే భూస్వాములు కోర్టులను ఆశ్రయించకుండా ఈ భూ సంస్కరణ అనే అంశం సివిల్ కోర్టు పరిధి నుండి మినహాయించడం అనేది కూడా ఈ సమావేశంలో జరిగింది. తర్వాత మిగులు భూములను అత్యంత పేదవారైన ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మిగులు భూమి పంపిణీలో. తర్వాత మినహాయింపులు అయితే రబ్బరు తోటలు, తేయాకు తోటలు, కాఫీ తోటలు ఇట్లాంటి కొన్ని తోట పంటల వరకు ఉన్న వాడుకలో ఉన్న వ్యవసాయ భూములకు భూగరిష్ట పరిమితి చట్టం వర్తించదనే విషయాన్ని ఇక్కడ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే ఈ పైన చెప్పిన ఇప్పటిదాకా చెప్పిన మార్గదర్శకాలన్నీ కూడా మార్గదర్శకాల ప్రకారం 2004 మార్చి 31 నాటికి మిగులు భూమిని 73.36 లక్షల ఎకరాలుగా తేల్చడం జరిగింది. ఈ మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తే భూస్వాముల నుండి స్వాధీనం చేసుకున్న మిగులు భూమి 73.36 లక్షల ఎకరాలను ప్రభుత్వం మిగులు భూమిగా తేల్చి చెప్పడం జరిగింది. ఆ మిగులు భూమిని మాత్రం పూర్తిగా పంచలేకపోవడం జరిగింది. అది ఎందుకు జరిగింది అనేది తర్వాత అమలులో వైఫల్యాల్లో తెలుసుకుందాం. నెక్స్ట్ కమతాల సమీకరణ. ఈ కమతాల సమీకరణ అనేది చిన్న రైతులు కొద్ది భూమి చిన్న రైతులు ఉపాంత రైతులు తమ వ్యవసాయ భూములను విడివిడిగా సాగు చేయకుండా వేర్వేరు ప్రాంతాల్లో చిన్న ముక్కలుగా ఉన్న వ్యవసాయ భూములను ఒక దగ్గరకు చేర్చడాన్నే కమతాల సమీకరణ అంటాం. అంటే ఒక గ్రామంలో ఉన్న వివిధ రైతుల భూములు ఒకే చోట లేకుండా వేర్వేరు ప్రదేశాల్లో చిన్న ముక్కలుగా ఉన్నప్పుడు అటువంటి ముక్కలుగా ఉన్న వ్యవసాయ భూములను ఒక రైతు భూమిని అంతా ఒక దగ్గరకు చేర్చే ప్రక్రియనే కమతాల సమీకరణ అంటాం. ఉదాహరణకు ఒక రైతుకు 5 ఎకరాల భూమి ఉంది, అది 3 ప్రదేశాల్లో ఉందనుకోండి. ఇంకొక రైతుకు 10 ఎకరాల భూమి ఉంది, 7 ప్రదేశాల్లో ఉంది. ఇంకొక రైతుకు 2 ఎకరాల భూమి ఉంది, 2 చోట్ల ఉంది.
ఇట్లా ఆ గ్రామంలోని రైతులందరూ భూములను మొదట కలిపేసి కలపక ముందుకు ఒక్కొక్కరికి వివిధ ప్రదేశాల్లో ఎంత భూమి ఉందో అంత భూమిని ఒకే చోట చేసే ప్రక్రియనే కమతాల సమీకరణ అంటాం. ఈ కమతాల సమీకరణ ప్రక్రియ అనేది పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా విజయవంతం అయింది. అయితే దీనికి రైతుల యొక్క అంగీకారం అనేది చాలా అవసరం. ఎందుకంటే వ్యవసాయ భూములు, తర్వాత వాటికి నీటిపారుదల వసతి, దాని సారం, తర్వాత భూమికి రవాణా మార్గం, ఇలాంటి విషయాల్లో నివాస ప్రాంతాలకు పంట పొలాలకు మధ్య నుండే దూరం, వీటన్నిటి విషయంలో కొంతమంది మంచి సారవంతమైన భూమి, నీటిపారుదల వసతి, అన్ని సమయాల్లో ఆ భూమికి పోయే రవాణా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, అంతేకాకుండా ఇంటికి దగ్గరలో ఉండే భూములు కావాలని కోరుకుంటారు. అలాంటి సమయాల్లో దూరంగా ఉన్న భూమిని, అంత వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న భూమిని ఒకే దగ్గర ఇచ్చేటప్పుడు ప్రతి వ్యక్తి అన్ని వసతులు, నీటి వసతి, భూసారం, నివాస గృహానికి దగ్గరగా ఉండే భూమిని కోరుకోవడం అనేది సహజం. అలాంటి సందర్భాల్లో రైతుల మధ్య పరస్పర అంగీకారం కుదరకపోతే ఈ భూ సంస్కరణల ద్వారా, కమతాల సమీకరణ ద్వారా భూములను, కమతం పరిమాణాన్ని పెంచడం అనేది సాధ్యం కాదు. మనం గతంలోనే చెప్పుకున్నాం, కమతం అంటే ఒక వ్యవసాయదారుడు సాగు చేసే భూమి విస్తీర్ణాన్ని కమతం అంటాం. ఈ చిన్న చిన్న ముక్కలుగా ఉన్న రైతుల యొక్క కమతాలను, వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న కమతాలను ఒకే దగ్గర ఒక రైతుకు కేటాయించడమే కమతాల సమీకరణగా చెప్పవచ్చు. ఇక భూ సంస్కరణలో చివరి సంస్కరణ సహకార వ్యవసాయం, కోఆపరేటివ్ ఫార్మింగ్. ఈ సహకార వ్యవసాయ విధానం అనేది నిర్బంధమైంది కాదు. ఒక గ్రామంలోని రైతులంతా స్వచ్ఛందంగా ఒక సహకార సంఘంగా ఏర్పడి వారి భూములను, పశువులను, వ్యవసాయ పరికరాలను సంఘానికి అప్పగించి ఆ సంఘం తరపున కొన్ని వందల వేల ఎకరాలను సాగు చేసే విధానమే సహకార వ్యవసాయ విధానం. ఇటువంటి వ్యవసాయ విధానానికి భారత ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని అందిస్తుంది. వీరికి అవసరమైన యంత్ర పరికరాలను, తర్వాత గిడ్డంగి నిర్మాణాన్ని, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని నాబార్డు కానీ, జాతీయం చేసిన వాణిజ్య బ్యాంకులు కానీ తక్కువ వడ్డీకే ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే రైతులంతా తాము పండించిన పంటను ఎక్కువ ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవడానికి గిడ్డంగి వసతి, ఒకవేళ అవసరమైతే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడానికి ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే ధాన్యం అమ్ముకోకుండా రైస్ మిల్లు పెట్టుకొని రైస్ తయారు చేసి మార్కెటింగ్ చేసే విధానానికి కూడా సహకార వ్యవసాయ సంఘాలు అనేవి ప్రయత్నిస్తుంటాయి. అయితే ఇది స్వచ్ఛంద విధానం. ఈ స్వచ్ఛంద విధానంలో దీనిపైన పరస్పర సహకారం, రైతుల మధ్య పరస్పర నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఈ సహకార వ్యవసాయ విధానం సక్సెస్ అవుతుంది. అయితే కొంతమంది భూస్వాములు సంఘానికి భూములు అప్పచెప్తే వారి భూమిపైన ఉన్న హక్కును కోల్పోతామనే భయం ఉండడం, మరికొంతమంది చిన్న రైతులు వ్యవసాయ పనులు తాము నిర్వహించేటప్పుడు తమ హోదా యజమాని నుంచి శ్రామికుల స్థాయికి దిగజారిపోతుందని, భూస్వాములు కూడా చిన్న రైతులని వేతనానికి పనిచేసే శ్రామికులుగా, కూలీలుగా గుర్తించడం మొదలైన కారణాల వలన సహకార వ్యవసాయ విధానం అనేది భారతదేశంలో అంత విజయవంతం కాలేదని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్, భూ సంస్కరణల అమలులో వైఫల్యాలు. భారతదేశంలో భూ సంస్కరణలు అనేవి ఏవో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనవి. పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో కొంతవరకు కమ్యూనిస్టు ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ విజయవంతమైందని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద భారతదేశంలో భూ సంస్కరణలు అనేవి అమల్లో వైఫల్యం అనేది చవిచూసింది. మిగులు భూమి
పూర్తిగా సమీకరించలేకపోవడం, మిగులు భూమిగా గుర్తించింది తక్కువగా ఉండడం, ఆ తక్కువగా ఉన్న మిగులు భూమిని తీసుకోలేకపోవడం, స్వాధీనం చేసుకోలేకపోవడం, స్వాధీనం చేసుకున్న మిగులు భూమిని పేదవాళ్లకు, చిన్న రైతులకు తిరిగి పంపలేకపోవడం, తర్వాత పంచిన భూమి కూడా కేవలం పత్రాలకి మాత్రమే పరిమితం కావడం, వారికి ఎటువంటి ఆర్థిక సహాయం అందకపోవడం, దాన్ని సాగు చేసుకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా మన భూ సంస్కరణల అమలులో వైఫల్యాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన వైఫల్యం ఏంటంటే చట్టాలలో లొసుగులు. భూ గరిష్ట పరిమితి చట్టం రూపొందించినప్పుడే ఆ చట్టంలో మినహాయింపుల లొసుగులు అనేవి ఉన్నాయి. ఈ మినహాయింపుల లొసుగులను ఆధారంగా చేసుకొని భూస్వాములు కానీ, రాజకీయ నాయకులు కానీ తప్పించుకోవడం జరిగింది. చట్టం రూపొందించినప్పటికీ అది అమలుకు వచ్చేసప్పటికీ మధ్యలో కాలయాపన ఎక్కువగా ఉండడంతో వారి ఆ పేరు మీద ఉండే భూములను బంధువులు, పిల్లలు, బినామీల పేరు మీద మార్చడంతో భూ గరిష్ట పరిమితి చట్టం అమలు వల్ల సేకరించగలిగే మిగులు భూమి చాలా తక్కువ పరిమాణంలో ఉండడం జరిగింది. నెక్స్ట్, రాజకీయ నిబద్ధత లేకపోవడం. ఎవరైతే భూ గరిష్ట పరిమితి చట్టం అమలు చేయాలని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఉందో, ఈ రాజకీయ పార్టీ నాయకుల్లోనే భూ సంస్కరణలు అమలు చేయాలనే చిత్తశుద్ధి, నిబద్ధత అనేది లేదు. ఎందుకంటే ఈ చట్టాన్ని అమలు చేస్తే మొదట కోల్పోయే భూములు రాజకీయ నాయకులే. ఎవరైతే పెద్ద భూస్వాములు వాళ్ళే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేయడం అనేది జరుగుతుంది. దాంతో భూ గరిష్ట పరిమితి చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే మొదట కోల్పోయేది రాజకీయ నాయకులే. కాబట్టి దీన్ని అమలు చేయడంలో రాజకీయ నాయకులకే మొదట నిబద్ధత లేదు. తర్వాత లబ్ధిదారుల స్వభావం. భూ సంస్కరణల అమలు ద్వారా ఎవరైతే లాభం పొందుతుర్రో, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, భూమి లేని వ్యవసాయ శ్రామికులు, తర్వాత చిన్న రైతులు, ఉపాంత రైతులు, ఇలా లాభం పొందే, భూ సంస్కరణల వల్ల లాభం పొందే వారి నుంచే భూ సంస్కరణల అమలు విషయంలో ప్రోత్సాహం లేదు. వీళ్ళు భూ సంస్కరణల అమలు విషయంలో వాళ్ళ వంతు సహకారాన్ని అందించలేదు. లాభం పొందే వాళ్ళ నుంచే రెస్పాన్స్ లేకపోవడం, సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల కూడా దాన్ని అమలు చేయాలి, ఖచ్చితంగా మాకు పంచాలనే విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోవడం లాంటి విషయాల వల్ల కూడా భూ సంస్కరణ అనేవి అమలు జరగలేదు. తర్వాత పాలనా యంత్రాంగం. ప్రభుత్వ విధానాలను అమలు చేసే పాలనా యంత్రాంగానికి కూడా భూ సంస్కరణలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు. చట్టాలు రూపొందించడంలో అలసత్వం, రూపొందిన చట్టాన్ని అమలు చేయడంలో ఆలస్యం మొదలైనవి పాలనాపరమైన యంత్రాంగంలోని లోపాలుగా చెప్పవచ్చు. తర్వాత న్యాయపరమైన అవరోధాలు. భూ గరిష్ట పరిమితి చట్టం వలన ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారంతా కోర్టులను ఆశ్రయించడంతో, కోర్టులు ఆ భూములపైన స్టే విధించడంతో ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోలేక, ఇటు పంచలేక, ఎటు కాకుండా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే న్యాయపరంగా న్యాయస్థానాలు అడుగడుగున భూ గరిష్ట పరిమితి చట్టం అమల్లో జోక్యం చేసుకోవడం కూడా, భూములు కోల్పోయే భూస్వాములకు స్టేలు ఇవ్వడం ద్వారా, జోక్యం చేసుకోవడం ద్వారా కూడా వాటిని సక్రమంగా ప్రభుత్వాలు అమలు చేయలేకపోయినాయి. భూమి రికార్డులు అందుబాటులో లేకపోవడం. ఏ రాష్ట్రంలోనైనా భూమికి సంబంధించిన పూర్తి స్థాయి రికార్డులు అందుబాటులో లేకపోవడం కూడా భూ గరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేయడంలో అవరోధానికి ప్రధానంగా కారణంగా చెప్పవచ్చు. భూమికి సంబంధించిన రికార్డులు ఎక్కడా పూర్తిగా లభించడం లేదు. తర్వాత చట్టాలలో వ్యత్యాసాలు. వ్యవసాయం, భూ సంస్కరణలు అనేవి రాష్ట్రపరమైన అంశం, రాష్ట్రాల్లోని అంశం కాబట్టి మరి జాతీయ స్థాయిలో భూ సంస్కరణల మండలి 2008లో స్థాపించడం జరిగింది. అప్పటి వరకు ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రంలో భూ సంస్కరణల అమలుకు మాత్రమే ప్రయత్నం చేశాయి, కానీ జాతీయ స్థాయిలో భూ సంస్కరణల అమలుకు ఒక విధానం అంటూ తీసుకురాలేదు. మరి జాతీయ భూ సంస్కరణల మండలి అనేది 2008లో స్థాపించబడడం జరిగింది. వివిధ ప్రాంతాల భూ సంస్కరణల చట్టాల్లో తేడాలు కూడా ఉండడం ఒక లోపంగా చెప్పొచ్చు. తర్వాత పాలనా యంత్రాంగం
తీసుకునే తదుపరి చర్యల్లో జాప్యం. పాలనా యంత్రాంగం కూడా వెంటనే చట్టాన్ని రూపొందించడం, అమలు చేయడంలో తీసుకునే చర్యల్లో చాలా ఆలస్యం చేసేసరికి ప్రభుత్వం ప్రకటించిన మిగులు భూమి మొత్తం స్వాధీనం చేసుకోలేకపోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న భూమిని పంపిణీ చేయలేకపోవడం జరిగింది. ఒకవేళ పంపిణీ చేసినప్పటికీ వారికి పరపతి ఇతర ఉత్పాదకాలను లబ్ధిదారులకు అందజేయలేకపోవడం జరిగింది. అంతేకాకుండా భూమిపైన యాజమాన్య హక్కులు మాత్రమే లబ్ధిదారులకు కల్పించి ఆ భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం లబ్ధిదారులకు లేకుండా ఒకవైపు కోర్టులు, మరొకవైపు భూస్వాములు, మరొకవైపు పాలనా వర్గం ఆలస్యం, ఇవన్నీ కూడా కేవలం లబ్ధిదారులకు పత్రాలపైన హక్కులు మాత్రమే మిగిలాయి తప్ప వాళ్ళకి సబ్సిడీలు కానీ, ఉత్పాదకాలు కానీ, పరపతి సౌకర్యం కానీ, భూమి తన ఆధీనంలోకి, లబ్ధిదారుని యొక్క ఆధీనంలోకి అందించడం కానీ ఇలాంటివన్నీ పాలనా యంత్రాంగం చేయలేకపోవడం కూడా భూ సంస్కరణల యొక్క వైఫల్యంగా చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.